హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భోజన కుతూహలం. ఈరోజు మనం ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని వాటిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వీటిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత వీటిలో 3 తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా తరిగి పెట్టుకున్నవి యాడ్ చేసుకొని ఈ టమాటాలు అనేవి మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఈ టమాటాలు అనేవి మెత్త గుజ్జులా మగ్గేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. ఈ టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిలో రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత వీటిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా గ్రేవీ, ఈ చికెన్ మొత్తం కలిసేట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిపై మూత పెట్టి వీటిని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే వాటర్ అలా పైకి వస్తుంది. ఇప్పుడు వీటిలో 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిలో ఒక 200 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ చికెన్ని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని వీటిపై మూత పెట్టి ఈ చికెన్ను ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్పై చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.